నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. దాని గురించి విశ్లేషణ ఈరోజు చేసుకుందాం. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. మారేడుమిల్లి, దేవీపట్నం, వైరామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి మొత్తం ఏజెన్సీ ఏరియా అండి. పోలింగ్ స్టేషన్లు వచ్చి 397 ఉన్నాయి. ఓటర్లు 2,70,000 మంది ఉన్నారండి. పెద్ద నియోజకవర్గం ఇది. అందులో మేల్ ఓటర్స్ 1,28,000, ఫిమేల్ 1,39,000. సో ఎక్కువ మంది ఫిమేలే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది. మొత్తం జరిగిన ఎన్నికలు 3. ఎస్సీలు మొత్తం ఇది నియోజకవర్గం ఎస్సీ, మొత్తం 3 ఎస్సీలే. తెలగ, కాపు, బలిజ వీళ్ళు 20% ఉన్నారండి. కొండరెడ్లు 16%, కోయదొరలు 10%. సో వీళ్ళదే ఎక్కువ ఉందన్నమాట. కొండ కమ్మరి 7%, కొండ దొర 6%, బోయా వాల్మీకి 6%, యాదవులు 3.9% ఉన్నారు. కొండ కాపులు 3.27, తూర్పు కాపు 3.19, కొప్పుల వెలమ సరే 2.58, మిగిలినన్ని. ఓవరాల్గా చూస్తుంటే గిరిజనులు తర్వాత యాదవులే ఇక్కడ గిరిజనుల తర్వాత తెలగ, కాపు, బలిజ, తూర్పు కాపులే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. సరే చూస్తే 2009లో కోసూరి కాశీ విశ్వనాథ వీర వెంకట సత్యనారాయణ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అలాగే 2014లో పంతం రాజేశ్వరి గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2019లో నాగులపల్లి ధనలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. సో ఇదండి రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.